హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ అయిపోయింది, గుడ్ నైట్ టైంగా కావస్తుంది. మీరు భోజనం చేసిరా మట్లేదు కదా నాకు తెలియదు. నేను ఇంకా చేయలేదు, ఎందుకంటే నేను ఒక రైటర్ని. ఒక ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నాకు, ఎందుకంటే నర్సరీ నుంచి పిహెచ్డి దాకా చేస్తేనేమో 100% స్టడీ చేసినట్టు. నర్సరీ నుంచి పిహెచ్డి దాకా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి అంటే 100%. నాదేముందండి సార్, బీఏ సెకండ్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ చేసిన, అయిపోయింది. ఇప్పుడు ఒక చలనచిత్ర విషయాలు గమనించుకోవాలంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి నటులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. తెలంగాణ రానప్పుడైతే వాళ్ళైతే ఊపిరు ఆంధ్ర రాష్ట్ర దర్శకులు, ఆంధ్ర రాష్ట్ర నిర్మాతలు ఊపిరు. అంతెందుకు సార్, ఒక చనిపోయిన ఆర్తి అగర్వాల్ ఏంది, ప్రత్యూష్ ఏంది, అదే మూమెంట్లో ఉదయ్ కిరణ్ చనిపోయాడు, కానీ కష్టపడి పైకి వచ్చిండు ఉదయ్ కిరణ్. చిత్రం సినిమా తర్వాత నువ్వు నేను, జయం, మెగాస్టార్ చిరంజీవి కూతురునిస్తా అని చెప్పి మాట మళ్ళా మార్చిండు. కానీ ఒక నితిన్ ఉన్నాడు, మంచి యాక్టర్, జయం ఫస్ట్ మూవీ 2002 హిట్ మూవీ. కాకపోతే ఏంది సార్, వాళ్ళ డాడీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. అంటే నాకు సపోర్ట్ ఉంది, కానీ ఏ సపోర్ట్ లేకుండా, ఎవరి సహకారం లేకుండా ఇండస్ట్రీలో పైకి వచ్చిన వ్యక్తి అంటే నాకు చూసిన కాడికి రవితేజ ఒకడు, తర్వాత ఉదయ్ కిరణ్ ఒకరు అనుకుంటున్నాను నేను. ఉదయ్ కిరణ్ అయితే కష్టపడి పైకి వచ్చిండు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉందా, మోస్ట్ ఓల్డ్ క్యారెక్టర్ సుధా గారు ఉదయ్ కిరణ్ కొడుకులాగా భావిస్తుంది. ఇప్పటికి కొడుకు అనుకుంటుంది ఆమె, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా గారు. ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నా, ఉదయ్ కిరణ్ ఇట్లా అయినందుకు. ఆర్తి గారు వాళ్ళది ఒకటి, ఉదయ్ కిరణ్ ఒకటి మూవీ వచ్చింది, మెమరీస్ నాకు రీఎంట్రీ అయిపోయాను అనమాట. ఉదయ్ కిరణ్ ఒకప్పుడు మంచి యాక్టర్ ఉండే, సూసైడ్ చేసుకున్న వ్యక్తి అయిపోయిండు. ఆర్తి అగర్వాల్ను స్టమక్ పెయిన్ వచ్చి ఆమె అన్ఎక్స్పెక్టెడ్లీ డెడ్ అయిపోయింది. వాళ్ళిద్దరు కలయికలో ఒక మూవీ వచ్చింది. ఇప్పుడు నేను ఆల్రెడీ మూవీ టీవీలో చూసుకుంటా నాకు ఒక టాక్ వచ్చిందనమాట గట్లా. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కొత్త టాక్లు వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అయినాక హోంశాఖ మంత్రి ఎవరు తెలియదు, కానీ సినిమాటోగ్రఫీ గురించి అంటే ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోవాలంట, మా తెలంగాణలో రావాలంట. ఇది అయితే అది కానే కాదు, అన్నీ డంబాచారాలు ఇవి కావు. తెలుగుదేశం పార్టీలనే నువ్వు ప్రశ్న గొంతు కానీ పేరు తెచ్చుకున్నావు. హైదరాబాద్ను పేదింట్ల రోజు 2 పూట్ల అన్నం తింటోళ్ళను ఒక్క పూట తింటే వేసి రోడ్డు మీద వేసిన ఫుట్పాత్ మీద భక్తులు ఆడోళ్ళు. కానీ ఈ హైదరాబాద్ ఒకటి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండడు. ఎందుకు చెప్పన్నా, ఆయన ఒకటి రాజ్యాంగంలో చట్టసభల్లో ఒక జియో పెట్టిండు. ఆ జియోకు మేము సహకరిస్తాం, కాకపోతే తెలుసా, ఆ జియోకు అనుకూలంగానే ఉండలేడు. ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడు సంవత్సరం మీద అయిపోయింది. 2003 డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి సార్. తర్వాత మరి క్యాబినెట్ మినిస్టర్ ఎంతమంది, 9 మంది 12 మంది తెలియదు మాకు. కాబట్టి ఒక ఆర్టిస్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలుసు. మరి ఇప్పుడు ఇంకా ఐటీ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే నీటిపారుదల శాఖ మంత్రి తెలుసు. ఇక బట్టి గారితే బట్టి అయిపోయారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. మరి వెనకటి రఘువీరారెడ్డి ఎక్కడ పోయిండు? వైఎస్ హయాంలో ఉన్న రఘువీరారెడ్డి ఎక్కడ పోయిండు? రఘువీరారెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసే ఉండే అప్పట్లో ఆ మూమెంట్లో. మరి రఘువీరారెడ్డి ఎక్కడ పోయిండు? అంటే కుటుంబంలో ఒక అమ్మ కరెక్ట్ అన్నము పెట్టే టైం పెట్టిందనుకో, టిఫిన్కు పిల్లలు ఇంకో ఇంట్లో పోయి చేయగడగారు. అట్లా మన కాంగ్రెస్ పాలన అట్లుంటుంది అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాన 10 ఏళ్ళు నడిచింది మీది. ఇప్పుడు నువ్వు ఎక్కిన సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి సార్. నెక్స్ట్ నువ్వు ఇంకా ఏడాది చేయొచ్చు, రాష్ట్రపతి పాలనలో రావచ్చు. కానీ ఏం తెలుసా, నీ అంత క్రోధము దుర్మార్గం పనులు చేయకండి సార్. సంటి పిల్లలు సార్, ఇల్లు కూడా కొడుతున్నావు, బుల్డోజర్ పెట్టి బ్యాగ్ తెచ్చుకుంటా అంకుల్ అని చెప్పి తెచ్చుకుంది. ఇంత దుర్గారం ఎప్పుడైతే వదిలేదు సార్. నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసిన,
మరి చిన్నారెడ్డిని చూసిన చిన్నప్పుడు, తర్వాత ఎన్టీ రామారావు పాలన చూసిన, చంద్రబాబు పాలన చూసిన, నెక్స్ట్ ఇంకోటి తెలుసా, కేసీఆర్ పాలన 9 సంవత్సరాలు 6 మాసాలు చూసిన. మరి మీరు ఆయన 7,000 కోట్ల అప్పు చేసిపోయి అంటారు, మీరు అప్పు చేయకుండా పోతారు ఎట్లా? మీరు దిగుతాప్పుడు రిజైన్ చేసేటప్పుడు నువ్వు ఎక్కింది ఎప్పుడు 23 ఎక్కినావు, మళ్ళీ ఎప్పుడు దిగుతావు? 27 ఎండింగ్లో 28లో దిగిపోతావు. నువ్వు అప్పు ఏం చేయవా? స్టేట్ గురించి, రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ గురించి నువ్వు అప్పు చేయవా? ఎట్లా? అట్లా ఓరి మీద చెప్పుకోవద్దు. ప్రతి ఒక్కరు చేసే పని ఇదే ఉంటుంది, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేసేదే ఉంటుంది. కానీ దీన్ని కరెక్ట్ నిలదీయాలంటే గవర్నర్ మీకు ఒక టీచర్ ఉండాలి. మీరు స్టూడెంట్ అనమాట, గవర్నర్ మీకు టీచర్ లాగా ఉపదేశం ఇస్తే మీకు అర్థమవుతుంది. ఆడుకుంటారు కాంగ్రెస్ వచ్చిందని చెప్పి అని. ఇక మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ దాకా మన తెలంగాణ రాదిగా. నువ్వు మా తెలంగాణ అమ్మ నగలు తీసి కొత్త తయారు చేసాను, గణేష్ని పిఎఫ్తో పెట్టినట్టు మట్టి గణపతి లేక మేము పెట్టుకున్నాం మా తెలంగాణ విగ్రహం తల్లిది. నువ్వు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టినాడు పిఓపి, అట్లా పెట్టినావు. అంటే మీ అమ్మ సోనియా గాంధీ ప్రెసిడెంట్, ఏఐసిసి చైర్పర్సన్ కాబట్టి నువ్వు అట్లా వీలమైనవు. तुम शामिल हुए 5 साल पहले, हाँ ये भी मुलाकात है मेरे को, ये भी मैं जानता हूँ आपके बारे में रेवंत रेड्डी सर. अगले बार आप हाँ एक बात बोल रहा हूँ मैं सीएम साहब, अगली दफ़ा में तेरे गांव का वार्ड मेंबर नहीं बन सकते आप. ये जो आपका हुक्म है ना, चला रहे ना सीएम के हुक्म, अगले तुम्हारा हुक्म ख़त्म होने के बाद एक वार्ड मेंबर भी नहीं आते तुम्हारा को तेरा खुद कॉन्टेंस में. ये तो मैं चैलेंज कर रहा हूँ मैं. राजेश बोटपल्ली सोशल मीडिया నెంబర్, మీకు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విన్నావా? నెక్స్ట్ వచ్చేది మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ, రెండో నిడా. ఇక మూడోడు కూడా రాడు. ఇక బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ రాదు, 20 ఏళ్ళ దాకా రాదు. వాళ్ళు ఎట్లున్నాయని అనుకున్నా హత్యాలు.